నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. తాగునీటి సమస్య తీర్చండి. ప్రజావాణిలో ఖాళీ బిందెలతో గ్రామస్తుల ఫిర్యాదు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని కాయిదంపల్లి గ్రామ పంచాయతీలోని ఎస్సీ కాలనీలో గత 3 నెలలుగా త్రాగునీరు రాక కాలనీలో చాలా ఇబ్బంది ఉన్నదని పంచాయతీ కార్యదర్శికి, గ్రామ సర్పంచ్ గారికి అడగగా సర్పంచ్ భర్త దురుసుగా మాట్లాడుతూ ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అనడంతో ఎస్సీ కాలనీకి చెందిన ప్రజలు కాలిబిందెలతో వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మండల అధికారి వేదప్రకాష్ రెడ్డి 2 రోజులలో తాగునీటి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పడంతో ప్రజలు వెనుదిరిగిపోయారు. శాతగానంలో ఇక్కడ పోవాలరా నాకైతే కాలు నడవరావు ఇంతకైతే పట్టుకుని వస్తుంది. పనిలో మోసుకుంటున్నాం 2 వద్దులు కాళ్ళు వస్తాయి. ఇప్పుడు గాయం చేస్తే ఇప్పుడు ఇల్లు చుట్టూ ఎట్లా తిరగాలి బాగా చెప్పు, నువ్వు చెప్పు. ఇక అంటేనేమో గిట్లన్నాడు గట్లన్నాడు. ఏమనద్దు వాళ్ళు వచ్చి చూస్తాం. ఆడోళ్ళు చాలా ఇబ్బంది ఉంది ఎస్సీ కాలనీలో. సర్పంచ్ అస్సలు పట్టించుకుంటలేడు. చెప్తలేడు, ఫోన్ చేస్తే ఫోన్ లేపాడు, చూడాడు. అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరితో కలిసి కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్దపల్లి రామగుండంలో కార్మిక నేత కౌశిక హరి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించి 50 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతల రక్తాన్ని పొలాల్లో చల్లుతానన్న వ్యాఖ్యలకు నిరసనగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు నాయకులు హరి తెలిపారు. రైతులకు సాగునీరు అందించేందుకు తమ రక్తమిచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. సాగునీటి లభ్యత, రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ అణచివేత ధోరణిని ఖండిస్తున్నామని, ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఎత్తిపోసి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును నింపి రైతాంగానికి సాగునీరు అందించాలని నాయకులు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినాం. రక్తదానం అనే శిబిరాన్ని ఎందుకు ఇట్లా కార్యక్రమం పెట్టినామని చాలామందికి డౌట్ ఉంటుంది. మనం నిన్న 2-3 పిల్లర్లకు ఇబ్బంది అయితే ఆ పిల్లర్లను రిపేర్ చేయకుండా రాజకీయంగా 1 కోటి ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవసాయం చేసుకునే రైతులకు నీళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది అవుకుంటా ఉన్నాడు. మీరు అందరూ కూడా చూడవచ్చు. పిల్లర్ల దగ్గర కూడా ఇసుక తోడకపోయి అమ్ముకుంటాడు రేవంత్ రెడ్డి సర్కార్.
ఒకవైపు ఈ దుర్మార్గం రక్తాన్నైనా ఇద్దాం, రైతులను కాపాడుకుందాం. రక్తాన్నైనా ఇద్దాం, రక్తాన్నైనా ఇద్దాం, రక్తాన్నైనా ఇద్దాం. జై కేసీఆర్, జై కేసీఆర్. రాష్ట్రంలో ఎలినో ప్రభావం వల్ల ఇవాళ రాష్ట్రం అంతా కూడా డ్రాట్ అయిపోయి ఇవాళ జూలై నెల వచ్చినా కానీ వర్షాభావ పరిస్థితుల వల్ల ఇవాళ పొలాలన్నీ ఎండిపోతా ఉన్నాయి, పత్తులన్నీ ఎండిపోయే క్రమంలో ఏదైతే గత బీఆర్ఎస్ హయాం ప్రభుత్వంలో గౌరవ పెద్దలు కేసీఆర్ గారి హయాంలో నిర్మాణమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇవాళ 10 ఏళ్ల కాలంలో ఆయకట్టు డబుల్కు అయినా పైన పెరిగిపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఏదో 3 పిల్లర్లు కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిపోయినాయని చెప్పేసి దాన్ని 3 ఏళ్ల నుంచి రిపేర్ చేయకుండా మూలకి పెట్టేసి అక్కడున్నటువంటి ఇసుకనంతా దూడకపోయి కోట్లాది రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సంపాదించుకుంటా ఉన్నారు. ఒకవైపు ఇసుక సంపాదించుకుంటూ ఇంకో పక్క ఇది కూలిపోయింది, 1,00,000 కోట్లు వేస్ట్ అయిపోయినాయి అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఏదైతే కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి, ఈ వ్యవసాయానికి, రైతుల కోసం ఇచ్చినటువంటి వరప్రదాయమైనటువంటి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టును ఇవాళ నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. ఇవాళ రైతులు ఇవాళ ఈ ఎలినో ప్రభావం వల్ల ఇవాళ వర్షాలు లేక చాలా ఇబ్బందులలో ఉన్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వానికి కనీస నామమాత్రమైనటువంటి గోస కూడా తెలుస్తా లేకుంది. ఇవాళ దాన్ని ఆ 3 పిల్లలను 5-6 నెలల్లో రిపేర్ చేయవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అవుతుంది కానీ ఇప్పటి వరకు దాన్ని రిపేర్ చేపిస్తలేరు. అయినా కూడా ఇవాళ మొన్న మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరు కూడా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రిటైర్డ్ ఇంజనీర్లు అందరూ కూడా చెప్తా ఉన్నారు, కన్నపల్లి పంప్ హౌస్ నుంచి అన్నారంకి ఇవ్వచ్చు, అన్నారం నుంచి సుందిల్లకి ఇవ్వచ్చు, సుందిల్ల నుంచి ఎల్లంపల్లికి ఇచ్చి ఆ పైన అంతా కూడా వాటర్ ఇవ్వచ్చు. రోజు 2 టీఎంసీలు ఇచ్చే విధంగా కన్నపల్లి కాడ ఫ్లో ఉంది. అది కూడా నీటిగడ్డ గేట్లు ముయ్యకుండానే కూడా వాటర్ ఇచ్చే పరిస్థితి ఉన్నది. వాళ్ళ అన్నారంలో కానీ సుందిల్ల కానీ కనీసం గేట్లు కొంచెం ఎత్తినా కూడా ఆ 2 ప్రాజెక్టులకు ఇబ్బంది లేదు. అయినా కూడా ఆ ప్రాజెక్టులు కూడా బుంగ ఉన్నదంటే ఆ బుంగను కూడా రిపేర్ చేసి రెడీగా ఉన్నా కానీ ఈ ఎన్డీఎస్ఏ పేరు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరి కుట్ర వల్ల ఇవాళ కాళేశ్వరం ఎండిపోతా ఉన్నది, రైతుల బ్రతుకులు ఆగమైపోతా ఉన్నాయి. కాబట్టి దీని మీద మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక రాక్షస ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్తాడంటే, ఒక పత్రికా సమావేశంలో పత్రికలు అడిగితే ఎట్లిస్తారు నీళ్లు అని అడుగుతా ఉంటే, నీళ్ళు ఇచ్చేదేమున్నది, కేటీఆర్దో, హరీష్ రావుదో, బీఆర్ఎస్ పార్టీ నాయకులదో రక్తం కోసి రక్తాన్ని పొలాలలో వండిస్తే అవే వండుతాయి పొలాలు అని చెప్పేసి ఎద్దేవా చేస్తూ ఒక దుర్మార్గంగా, ఒక కసాయుగానికంటే అధ్వానంగా మాటలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి చర్యలకు నిరసనగా ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 70 లక్షలకు పైన మంది ఉంటారు. ఇవాళ 70 లక్షల మంది కూడా యూనిట్ రక్తాన్ని ఇవ్వడానికి మీకు సిద్ధంగా ఉన్నాం. కానీ మా రైతుల ప్రాణాలు కాపాడండి, మా పొలాలు కాపాడండి, వాళ్ళ ఆస్తులు కాపాడండి, నీళ్లు ఇవ్వండి, ఎల్లంపల్లికి నీళ్లు ఇవ్వాలని చెప్పేసి మేము ఎంత రక్తమైన ధారపోస్తాం కానీ రైతులను కాపాడాలని చెప్పి మేము డిమాండ్ తోటి ఇవాళ ఈ కార్యక్రమం, రక్తదాన కార్యక్రమం తీసుకున్నాం. దీన్ని రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే సదుద్దేశంతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి నిండుకుండల గోదావరి నీటితో కలకలలాడిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నీటిని ఎత్తిపోయకుండా గోదావరిలోని ఇసుకను దోపిడీ చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి అన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడుతూ ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకుల రక్తంతో పంటలు పండిస్తామని మాట్లాడటం సరైన విధానం కాదన్నారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. ఎల్లంపల్లికి వెంటనే ఎల్లంపల్లికి వెంటనే కేసీఆర్ గారి నాయకత్వం చలో రండి. ఎడారి పడేది మీరు ఇంకా అటు నిలబడండి. ఇంకా ఇసుక రావాలి వాళ్ళకి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ తెలంగాణ కేటీఆర్ గారి నాయకత్వం జై ఓసిచ్చారు బాగాసేపు అటు అటోలు ఇటోలు పట్టుకోండి జరిగే మళ్ళీ కొద్ది కొద్దిగా పోయి ఉన్నాయి ఆడ మొత్తం రైతుల పొలాలు చేన్లన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి. ఒక పక్క పత్తి చేన్లన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి, ఇంకో పక్క పొలాలు ఏదైతే నార్లు వేసుకొని ఉన్నారో అవి కూడా ఇబ్బంది అవుతా ఉన్నాయి. ఈ పరిస్థితులల్లా ఏదైతే గత 10 ఏళ్ల క్రితం గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనే ఇవాళ ఈ వర్షాభావ పరిస్థితి నుంచి రైతులను గట్టెక్కేయడానికి పూర్తి అవుతుంది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు చిన్న 3 పిల్లర్లు కుంగిపోతే 3 ఏళ్ళకెళ్ళి రిపేర్ చేయించకుండా ఇసుకనంతా దోరుకుంటా ఇవాళ కోట్ల రూపాయలు దండుకుంటూ రైతులను ముంచుతూ రైతులను పంటలు ఎండబెడుతూ ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి ఒక రాక్షస ముఖ్యమంత్రి వెంటనే నీళ్ళు ఇస్తావా లేకపోతే రాజీనామా చేస్తావా అని బీఆర్ఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ నీళ్లు రావాలంటే ఏకైక మార్గం కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తేనే అక్కడి నుంచి అన్నారం వస్తాయి, అన్నారంకి వెళ్ళి సుందీలకు వస్తాయి, ఎల్లంపల్లికి వస్తాయి, ఆరు మీదికి మేడారం పంప్ హౌస్ ద్వారా మిడ్మానేర్ పోతాయి, కొండపోచమ్మ సాగర్ పోతాయి, మిగతా రిజర్వాయర్లు అన్నిటికి కూడా నీళ్లు పోయి రైతులు సస్యశ్యామలమై పొలాలన్నీ కూడా పండించుకునేది ఉంటుంది. కానీ ఇవాళ కేసీఆర్ గారిని చిన్నతనం చేయడం కోసం కాళేశ్వరాన్ని ఎండబెట్టేసి కాళేశ్వరం 1,00,000 కోట్లు వేస్ట్ అయినాయని చెప్పి ఇవాళ మాటలు మాట్లాడుతూ అబద్ధాల మాటలు మాట్లాడుతూ ఇవాళ బీఆర్ఎస్ నాయకుల రక్తంతో అయితేనే పొలాలు వండుతాయని చెప్పేసి ఒక ఉగ్రవాదిగా తీవ్రవాదిగా ఒక రాక్షసత మనస్తత్వం కలిగినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ నువ్వు ప్రమాణం చేసిన రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏం మాట్లాడుకున్నా ఒకసారి ఆ ప్రమాణ పత్రాన్ని తీసి చదువుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ బీఆర్ఎస్ నాయకుల రక్తం అవసరం అవుతుందా నీకు? మేము దానికి సిద్ధమయ్యే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తం ఇవాళ మీకు దానం చేస్తా ఉన్నాం. కానీ మా రైతులకు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి ఈ ఎల్లంపల్లి 20 టీఎంసీల నీళ్లు ఉంటాయి, ఇవాళ 3 టీఎంసీలే ఉన్నాయి. ఇంకా 4 రోజులు అయితే ఇక్కడికి వెళ్ళి ఎన్టీపీసీ ప్లాంట్కు నీళ్ళు పోవాలి, అది బంద్ అయిపోతుంది. హెచ్ఎండిఏకు మన మెట్రో వాటర్ వర్క్స్ హైదరాబాద్కు పోయే నీళ్లు బంద్ అయిపోతాయి. ఇంత నీళ్లు కూడా లేకపోతే ఇవాళ 20 టీఎంసీల జాగాలో 3 టీఎంసీలు కూడా ఇక్కడ లేవు. కాబట్టి వెంటనే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు డిమాండ్ చేసినట్టు ఖచ్చితంగా మీరు కన్నెపల్లి పంపులు ఆన్ చేయాల్సిందే, అన్నారంలా సుందీలలా ఎల్లంపల్లిని నింపాల్సిందే. రోజు 2 టీఎంసీలు ఇక్కడ రావడానికి ఉన్నాయి. మన సుందీల కానీ అన్నారం కానీ ఏ విధమైనటువంటి డ్యామ్కి ఇబ్బంది లేవు. ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు కూడా అబద్ధం అని చెప్పేసి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేసీఆర్ను విమర్శించడం కోసమే ఇసుకతోటి రూపాయలు సంపాదించడం కోసమే కాళేశ్వరాన్ని ఎండబెడుతారు తప్పించి ఇంకేం లేదు. దీనివల్ల ఇంత రైతులు మునిగిపోతా ఉన్నారు. ఇక్కడికి వెళ్ళి అక్కడి వరకు నీళ్లు మొత్తం ఉంటే వాళ్ళ గంగపుత్రులు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, మిగతా అందరికి నీళ్లు ఫుల్ ఉండి వాళ్ళు మత్స్య సంపద పెరిగింది, అదన్నీ కూడా ఇవాళ నష్టమవుతుంది. కాబట్టి వెంటనే నీళ్ళు ఇవ్వాలి, లేకపోతే ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పక్షాన. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఐబి కాలనీలో వెలసిన శ్రీ 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 పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాస బోనాల జాతరను ఈ నెల 15వ తేదీ నుంచి నెల రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. సోమవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ గుర్రాల చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు రావుల స్వరాజ్ మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆలయం అండ్ నాగదేవత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే ఈ జాతరలో ముదిరాజ్ కులస్తులు,
బంధువులు, మహిళా భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి ఆశీర్వాదాలు పొందాలని కోరారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బోనాల జాతరను విజయవంతం చేయడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గత నెలలో శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి నాగదేవత ట్రస్ట్ నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. ఎవరి సబ్బమల్లయ్య అనే మాజీ అధ్యక్షుని ఆధ్వర్యంలోనే ఈ ఎలక్షన్లు జరిగినాయి. దానికి అధ్యక్షునిగా అంటే నేను గుర్రాల చంద్రశేఖర్ అని నేను, ఉపాధ్యక్షుడు రావుల స్వరాజ్, మరి క్యాషియర్గా బండి రాజేష్ను. మెయిన్ ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి బోనాలు నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఈ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. అలాగే ఈ పెద్దమ్మ తల్లి బోనాలను గోవార్కని పట్టణ పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలందరూ, అన్ని కులాలు, అన్ని వర్ణాల వారు అందరూ హాజరై పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని ఈ బోనాల జాతరను దిగ్విజయం చేయవలసిందిగా కోరుతాం. ఇది బుధవారం 15వ తారీఖు నుంచి బోనాలు జరుగుతాయి. నెల రోజుల పాటు ఆషాఢ మాసం మొత్తం బోనాలు జాతర జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ఈ 15వ తారీఖు గుడి కమిటీ తరఫున ఫస్ట్ బోనం పెట్టడం జరుగుతుంది. తర్వాత అన్ని వర్గాల పట్టణ పారిశ్రామిక ప్రాంతాల ప్రజలందరూ విధిగా పాల్గొని ఈ అమ్మవారి కృపకు పాత్రలు కాగలనని ఉంటాను. జై పెద్దమ్మ తల్లి. జై టెంపుల్ వైస్ చైర్మన్ శ్రీ 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 పెద్దమ్మ తల్లి అండ్ నాగదేవత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాలు నిర్వహిస్తున్నాము. ఈ 15వ తారీఖు నుండి బోనాలు స్టార్ట్, నెలంతా బోనాలు సాగుతాయి. కాబట్టి విలేకరులు మరియు రామగుండం ప్రాంత ప్రజలు మరియు మీడియా, పోలీస్ అన్ని విధాల అమ్మవారి దర్శనానికి రావాలని, అమ్మవారి పాత్రికలకు అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మా యొక్క మనవి. గోదావరికని పట్టణ విలేకరులందరికీ శుభోదయం. ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన సింగరేణి భరోసా యాత్ర కార్మికుల కోసమా, సింగరేణి సంస్థ కోసమా, లేక రాజకీయ ప్రయోజనాల కోసమా అని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ప్రశ్నించారు. గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మికులకు నిజమైన భరోసా ఇవ్వాలంటే సత్తుపల్లి 3, కోయగూడెం 3 బ్లాకులు, శ్రావణపల్లి కేకే 6 గనిని సింగరేణికి నేరుగా కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే గోలేటి, మాదారం, పూసపల్లి జేకే 5 గనులకు పెండింగ్లో ఉన్న పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కోరారు. గత 16 నెలలుగా రెగ్యులర్ మెడికల్ బోర్డు నిర్వహించకపోవడంతో సుమారు 3,000 మంది కార్మికులు ఎదురు చూస్తున్నారని, వారికి వెంటనే మెడికల్ బోర్డులు నిర్వహించి పెండింగ్లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయాలని అన్నారు. సింగరేణికి కేటాయించినటువంటి సందర్భంలో బీజేపీ భరోసా యాత్ర పెట్టింది కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యం. కాంగ్రెస్ ఏమో విజయోత్సవ సభలను నిర్వహిస్తూ ఉన్నది. ఈరోజు భరోసా యాత్ర కానీ విజయోత్సవ సభలు కానీ ఎవరి కోసం పెడతా ఉన్నారు? కార్మికుల కోసమా, సంస్థ కోసమా, లేదంటే మీ ఇద్దరు ఒకరికొకరు కలుసుకునే భరోసా ఇచ్చుకుంటున్నారా అనేది కార్మిక వర్గం తరఫున తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అడుగుతాం. ఈరోజు కిషన్ రెడ్డి గారి యొక్క భరోసా ఏదైతే
భర్త చనిపోయినటువంటి వాళ్ళు కానీ, తండ్రి చనిపోయినటువంటి వాళ్ళు కానీ, లేదా అన్ఫిట్ అయినటువంటి కార్మికుల పిల్లలకు ఉద్యోగాల కోసం వేచి చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించినటువంటి సందర్భంలో గత నెల 13వ తారీఖున 335 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అది పెద్దగా చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే ఈరోజు ఇప్పటికి కూడా ఏప్రిల్, మే, జూన్, జూలై మాసాలలో ఇంకా ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నటువంటి వాళ్ళు దాదాపుగా 120 మంది ఉన్నారు. వీళ్ళలో చాలామందికి చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఉదాహరణకి ఒక చెల్లి 2021లో భర్త అపాయింట్ అయితే 23లో భర్త చనిపోతే 10వ తరగతి రెగ్యులర్గా లేదు అనేటువంటి ఉద్దేశంతో ఎంక్వైరీకి పంపితే ఈ మధ్య కాలంలో మెడికల్ అయితే ఇప్పటి వరకు ఉద్యోగం లేకపోతే ఆ చెల్లి ఎట్లా బతకాలి? భర్త చనిపోయాడు, అత్తమామలకు దూరమైంది, తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, ఒక్క పైసా కూడా రాలేదు. దాదాపు ఏదో 2 లక్షలు వచ్చేటువంటి సీఎంపీ పైసలు కూడా అది కూడా రాలేదు. 500 పెన్షన్తో ఈరోజు బతుకుతున్నది ఆ చెల్లి. దీనికి కారకుడు ఎవడు అని అడుగుతా ఉన్నాం. నీ గొప్పల కోసం ఆఫీస్ ఆర్డర్లు పెద్దగా ఇద్దామని చెప్పుకోవడానికి బట్టి గారు, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో బలి అవుతున్నటువంటి వాళ్ళు ఈరోజు సింగరేణి కార్మికుల పిల్లలు అనేటువంటిది. అలాంటి వాళ్లకు భరోసా ఇస్తావా కిషన్ రెడ్డి? లేదంటే రేవంత్ రెడ్డికి, బట్టికి నేను అనుకూలంగా ఉంటా అనేటువంటి భరోసా ఇస్తావా? లేదంటే ఈరోజు సత్తుపల్లి 3 కానీ కోయగూడెం 3ని కూడా రద్దు చేసి కోర్టు కేసును రద్దు చేపించి ఆ రెండింటిని కూడా సింగరేణికి నామినేషన్ పద్ధతిలో కేటాయిస్తా అనేటువంటి భరోసా ఇస్తావా? లేదంటే శ్రావణపల్లి కానీ KK6 అండర్ గ్రౌండ్ మైన్ కానీ సింగరేణికే నామినేషన్ పద్ధతిలో కేటాయిస్తా అనేటువంటి భరోసా ఇస్తావా? లేదంటే ఈరోజు గోలేటి కానీ, మాదారం కానీ, KKOC కానీ, అలాగే పూసపల్లి ఎల్లందుకు సంబంధించిన JK5 ఎక్స్టెన్షన్ బ్లాక్ కానీ, అలాగే మనుగూరుకు సంబంధించినటువంటి ఓపెన్ కాస్ట్ కానీ ఏదైతే ఆర్డర్స్ రావాల్సినటువంటి ఈరోజు ఫారెస్ట్ కానీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రానటువంటి వాళ్ళకి ఇప్పిస్తాననేటువంటి భరోసా ఇస్తావా? ఎవరికి భరోసా ఇస్తామని వస్తున్నావు? లేదంటే నువ్వు నీ యొక్క బట్టికున్ను రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తూతు మంత్రంగా నేను కమిటీలు వేసి నీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు ఇస్తా అనేటువంటిదా? ఇప్పుడు ఈ పిల్లలకి 23 నుంచి 26 3 దాటినట్లయితే ఆ చెల్లి ఎట్లా బతకాలి అనేటువంటి 500 పెన్షన్తో, 500 పిల్లలకు వచ్చే పెన్షన్తో, 1000 రూపాయలతో కుటుంబాన్ని ఎట్లా ఎల్లదీస్తుంది అనేది ఆలోచించాలి కదా. అలాగే మొన్న మీరు బట్టి గారు ఇచ్చినటువంటి ఆర్డరు 9 నెలల తర్వాత ఆర్డర్ ఇచ్చేవి. ఇప్పుడు వీళ్లకు ఇంకా చాలా రోజులుగా ఒక్కొక్కరికి రెండోసారి మెడికల్ అయినటువంటిది, రకరకాల వేధింపులు చేస్తున్నటువంటిది. విజిలెన్స్ పేరు మీద అయితే కోర్టు ద్వారా డిగ్రీ తీసుకున్నటువంటి అబ్బాయికి కూడా ఇంకా 2-3 ఏళ్ళ నుంచి చేయకపోవడం అయితేంది. ఈ విధంగా ఒక్కొక్క కార్మికుని యొక్క వారసులు కానీ, భార్య పిల్లలకు కానీ ఈరోజు ఉద్యోగాలు ఇవ్వకుండా చేస్తున్నటువంటి ఆలస్యానికి బాధ్యులు ఎవరో ఒక్కసారి సింగరేణి యాజమాన్యం కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాం. ఈ కోల్పోయినటువంటి 2-3 సంవత్సరాల సర్వీస్ కోల్పోయినటువంటి దానికి బాధ్యులు ఎవరు? అలాగే వీళ్ళకు జీతభత్యాలు లేకుండా ఎట్లా బతుకుతారని ఆలోచిస్తున్నారు. ఒక్కసారి అయినా మానవత్వం అన్నటువంటి ప్రభుత్వం కానీ, ఇటు యాజమాన్యం కానీ, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఏం చేస్తున్నాయి, ఎవరి కోసం అని చెప్తా ఉన్నాయి? ఎర్ర జెండా ఉద్యమాలు అని చెప్తున్నటువంటి కమ్యూనిస్టులారా, లేదంటే మేము ప్రభుత్వంలో ఉన్నామని చెప్తున్నటువంటి కాపీ పేస్ట్ ఇచ్చి నివేదికలు మెమోరాండం ఇచ్చి ఇగచ్చే అగచ్చే అనేటువంటి చెప్పేటువంటిదా? లేదంటే మెడికల్ బోర్డు ఎప్పుడా అనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఎవరికి భరోసా ఇస్తాడు కిషన్ రెడ్డి గారు అని అయితేంది? అలాగే విజయోత్సవ సభలు ఎవరి కోసం జరుపుకుంటున్నావు అనేటువంటిది ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ప్రశ్నిస్తూ ఉన్నది. అలాంటి వాళ్లకు భరోసా ఇస్తేనే నీకు ఎక్కడన్నా నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి కార్మికుల పిల్లలకు ఈరోజు మెడికల్ బోర్డును వెంటనే పెట్టి వేచి చూస్తున్నటువంటి 3000 మంది కార్మికులకి ఒక 10 నెలల్లోనే
కంప్లీట్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్టుగా చేసినట్లయితే బాగుంటుంది. లేదా ఏఐటీసీ ఐఎన్టీసీ చెప్పినట్టుగా హాజరైన ప్రతి ఒక్కరికి 100% అన్ఫిట్ చేసినట్లయితేనే నువ్వు ముఖం ఉంటుంది, బాయిల మీదకి వచ్చేటువంటి తెలివి ఉంటుంది తప్పితే లేకపోతే నిన్ను తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది. అందుకే ఈ భరోసా యాత్రలో ఇలాంటి కార్మికుల పిల్లలకు ఉద్యోగం ఇస్తామనేటువంటి భరోసాతో పాటుగా బావులు కేటాయిస్తామనేటువంటిది అయితే మెడికల్ బోర్డు పెడతామనేటువంటి భరోసాతో పాటుగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవన్నీ ఇచ్చుకున్న తర్వాతనే విజయోత్సవాలు జరుపుకోవాలి తప్పితే ఇలాంటివి జరుపుకోవడం అనే చౌకబారు ఎత్తుగడలు అనేటువంటిది కార్మిక వర్గం గ్రహిస్తూ ఉన్నది. జై తెలంగాణ, జై కేసీఆర్. 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 క్లస్టర్ ఏ పోటీల్లో కాళేశ్వరం జోన్ 48 పతకాలు సాధించడం గర్వకారణమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్ష, జట్టు సమన్వయం, మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. తడక శ్రీనివాస్ తన కుమారుడు మోక్షిత్ 13వ జన్మదిన వేడుకలను స్థానిక తబిత ఆశ్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని చిన్నారులకు అన్నదానం చేయడంతో పాటు ఆశ్రమ అవసరాల కోసం 1 క్వింటాల్ బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. కార్యక్రమానికి హాజరైన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి మాట్లాడుతూ కుటుంబ శుభకార్యాలను ఆశ్రమాల్లో నిర్వహించి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. అనాథ, నిరుపేద చిన్నారులకు ఆశ్రయం, విద్య అందిస్తున్న తబిత ఆశ్రమ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు వీరేందర్, తడక శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, పలువురు స్థానికులు పాల్గొన్నారు. సార్ మీరు రైతు పెడుతున్నారు
everyone, and my name is Mokshin. Today I am celebrating my birthday in this ashram, and I am very happy to celebrate it here. And every year I celebrate my birthday with my friends, but this time it's very special to celebrate with all my friends and cousins there. So I would like to thank my parents. Thank you. యాక్చువల్లీ ఈరోజు బర్త్డే బాబు బర్త్డే సందర్భంగా ఈ అనాథాశ్రమంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా బాబా బర్త్డే ఇక్కడే జరుపుకున్నాము. చాలా ఆనందాన్ని, చాలా మనశ్శాంతిని, ఎంతో హ్యాపీనెస్ ఇచ్చింది. దాని ద్వారా అదే ఎనర్జీతో, అదే ఉత్సాహంతో బాబు బర్త్డే కూడా ఈసారి మళ్ళీ ఇక్కడే చేయాలని చెప్పి అరేంజ్మెంట్స్ అన్ని చేశాము. ఇలాగే ముందు ముందు కూడా ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకుంటామని మేము దేవుని ప్రార్థిస్తూ మా మోక్షికి ఆమె అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని ఇలాంటి బర్త్డేలు తప్పకుండా ముందు కూడా తప్పకుండా మా సహాయము, ప్రయత్నం, సహకారాలు ఎప్పుడు ఈ ఆశ్రమానికి ఉంటాయని హామీస్తూ దీంతో సెలవు. సోదరులు, మిత్రులు, ఇక్కడ ఎన్టీపీసీలో ఏజీఎంగా బాధ్యతలు నిర్వహించి మరి వారు ఇక్కడ నుండి బదిలీపై మౌదాకి వెళ్ళినప్పటికి కూడా ఈ ప్రాంతంపై మమకారంతో వారి కుమారుడు మోక్షిత్ 13వ పుట్టినరోజు సందర్భంగా తబిత ఆశ్రమంలో పిల్లలందరికీ కూడా ఈరోజు భోజన వసతిని కల్పించడమే కాకుండా ఒక క్వింటాల్ రైస్, అలాగే నిత్యావసర సరుకులని ఈ ఆశ్రమానికి అందజేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసేటువంటి చేతులు మిన్నగా భావించేటువంటి వ్యక్తిత్వం వారిది. మరి ఎంతో కష్ట నష్టాలకు వచ్చి దాదాపుగా 70 నుంచి 80 మంది పిల్లల్ని తబిత ఆశ్రమంలో వీరేందర్ గారు ఇక్కడ ఆశ్రయం ఇచ్చి పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, పిల్లలకి రోజుకు సంబంధించినటువంటి అనేక వాళ్లకు సంబంధించిన భోజన వసతి ఇక్కడ ఆశ్రయం కల్పిస్తూ వారి జీవిత కాలం కూడా అభివృద్ధి కోసం సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి వారు చేస్తున్నటువంటి సహకారంలో మేము సైతం అని చెప్పి వారి ఇంట్లో ఏ శుభకార్యమైనా, వారి కుమార్తె పుట్టినరోజు కావచ్చు, ఇప్పుడు వారి బాబు పుట్టినరోజు కావచ్చు, ఎలాంటి శుభకార్యమైనా కూడా ఇక్కడ చేసుకోవడం వల్ల ఇవాళ నిత్యం కూడా ఏమైతే ఉన్నదంటే ఈ ఆధునిక సొసైటీ లోపల ఏదన్నా సెలబ్రేషన్ చేసుకోవాలంటే మనం ఫ్రెండ్స్ తోటి లేకపోతే బంధువులతోటి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తాము. కానీ ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా పిల్లల మధ్య ఈ వేడుకలు నిర్వహించుకోవడం వల్ల వాళ్ళకి ఎంతో సహాయపడతాము. అదే రకంగా సమాజానికి కూడా ఒక మంచి స్ఫూర్తి మెసేజ్ని ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం అంటే వృత్తిరీత్యా వారంతా సుదూర ప్రాంతంలో మౌదాలో ఉన్నప్పటికీ కూడా మరీ గుర్తుపెట్టుకొని ఈ ఆశ్రమానికి వచ్చి ఇక్కడ వేడుకలు నిర్వహించడం అనేది చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. మరి వారి మాటల్లోనే ఇంకా కూడా ఈ ఆశ్రమానికి మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పిండ్రు. కాబట్టి చాలా సంతోషం. వీరిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి వేడుకలైనా కూడా ఆశ్రమంలో నిర్వహించండి, ఈ ఆశ్రమానికి తోడ్పాటును అందించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి తరఫున మోక్షిత్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మోక్షిత్ ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలి, భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. సింగరేయి భరోసా యాత్రలో భాగంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్రావు జూలై 14న రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి రానున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బలమూరి వనిత, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తాడిచర్ల బ్లాక్ను సింగరేణి సంస్థకు ఎలాంటి వేలం లేకుండా కేటాయించిన నేపథ్యంలో ఈ పర్యటన చేపడుతున్నట్లు తెలిపారు. పర్యటనలో భాగంగా రామగుండం ఓసీపీఎస్ 5 గనిని సందర్శించి కార్మికులతో సమావేశం అవుతారని పేర్కొన్నారు. అనంతరం 5 ఇంక్లైన్ చౌరస్తా నుంచి గంగనగర్ గంగా బ్రిడ్జి వరకు బీజేపీ శ్రేణులు సుమారు 1000 బైకులతో ర్యాలీగా మంచిర్యాల జిల్లాకు బయలుదేరుతారని తెలిపారు. ఈరోజు కొత్తగూడెంలో సింగరేణి కార్మికులలో ఒక ధైర్యాన్ని నింపడం కొరకు భారతీయ జనతా పార్టీ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, అదే రకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మరియు ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఈరోజు
కొత్తగూడెంలో ప్రారంభమైనటువంటి సింగరేణి భరోసా యాత్ర సింగరేణి వ్యాప్తంగా వస్తూ అందులో భాగంగా రేపు రామగుండం ఫైన్ క్లైన్ మైన్కి భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రివర్యులు బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు అందరు వస్తున్నటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని, కార్మిక సోదరులను, అదే రకంగా రామగుండం నియోజకవర్గ ప్రాంత ప్రజలందరినీ ఆహ్వానం తెలియజేస్తూ రేపు 11 గంటలకు వస్తున్న సందర్భంగా అందరినీ రావాలని ఆహ్వానిస్తూ వికసిత్ భారతే లక్ష్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము పెట్టుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైనటువంటి సింగరేణిని అభివృద్ధి చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో గతంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గారు అయిన తర్వాత నైని బ్లాక్ని కూడా తెరవడం, అందులో ఉన్నటువంటి ఇబ్బందులు ఓపెన్ కావడానికి ఉన్నటువంటి ఇబ్బందులను భారతీయ జనతా పార్టీ ఒరిస్సాలో అధికారంలోనికి వచ్చిన తర్వాత దాన్ని ప్రారంభించడం జరిగింది. అదే రకంగా గతంలో తాడిచెర్ల మైన్ వన్ని యూపీఏ హయాంలో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము సింగరేణి యాజమాన్యంపై ఉన్నటువంటి ఒక నమ్మకము, సింగరేణి కార్మికులు సింగరేణికి మేమున్నాం అని చెప్పి సింగరేణి కార్మికుల్లో భరోసా నింపడానికి తాడిచెర్ల 2ని కూడా ఈరోజు సింగరేణికి అప్పగించడం, ఈరోజు కేంద్ర ప్రభుత్వము సింగరేణికి, సింగరేణి యాజమాన్యానికి, సింగరేణి కార్మికులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మీకు ఎప్పుడు అండవేళలా ఉంటామని చెప్పి ఈరోజు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి సింగరేణి వ్యాప్తంగా పర్యటించడం జరుగుతుంది. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గవర్నమెంట్ గారి హయాంలో అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వము సింగరేణి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ రోజు కూడా అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ఆ రోజు సింగరేణికి మారిటోరియం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము సింగరేణికి బకాయిలు చెల్లించకుండా వాటిని ఆపుతూ సింగరేణిని ఇబ్బందులో పెడుతూ గతంలో తాడిచెర్ల 1 కూడా సింగరేణికి ఇవ్వకుండా మరి వీళ్ళు డబ్బులు చెల్లించక ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వము వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వము ఈరోజు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం రాష్ట్ర ప్రజలందరూ దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఇక్కడ ఎఫ్సిఐని కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము తెరవడం జరిగింది. ఎన్టీపీసీని అభివృద్ధి చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రమే అభివృద్ధిలో ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు వికసిత్ భారత్ అనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. అందులో భాగంగా గతంలో కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి మైన్స్ కూడా విజిట్ చేసి కార్మికులలో ఒక ధైర్యాన్ని నింపడం జరిగింది. చేస్తే కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ దానికి ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి జాగా కేటాయించలేకపోతా ఉన్నది. ఇట్లా అనేక సమస్యలు ఇంకా సింగరేణికి సంబంధించినవి ఉన్నాయి. కాబట్టి నేరుగా వారందరూ కూడా కలిసి మరి వారికి విన్నవించినట్టయిందంటే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. కనుక ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ నేరుగా కలిసి మీ విజ్ఞాపతులను అందజేయడం కావచ్చు, వారు ఈ నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలపడం కొరకు కావచ్చు, అందరూ కూడా రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున ఇవాళ భారతీయ జనతా పార్టీ అలాగే బిఎంఎస్ నాయకత్వం పెద్ద ఎత్తున వారి రాక కోసము స్వాగత ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉన్నది. ఓసీపీ 5 మైన్ మీద మరి పెద్ద ఎత్తున కార్మికులను ఉద్దేశించి వారు మాట్లాడతారు. ఫైన్ లైన్ దగ్గర మేము రిసీవ్ చేసుకుంటాము. దాని తదనంతరము ఇక్కడ నుంచి గోదావరికని చౌరస్తా అలాగే మున్సిపల్ ఆఫీస్, జిఎం ఆఫీస్ ఇట్లా ఈ మెయిన్ రోడ్డు మీద గుండా గోదావరి బ్రిడ్జ్ వరకు కూడా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతోటి మా కార్యకర్తలు బిఎంఎస్ నాయకత్వం కార్యకర్తలందరం కూడా మరి వారికి ఘనంగా స్వాగత ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది మొత్తం కూడా ఇప్పటికే సమాజం లోపల ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రజలంతా. ఒకవైపు కార్మికులైతే ఇప్పటి వరకు
గతంలో చేసినటువంటి ఏ హామీలు కూడా ఇటు యూనియన్కి సంబంధించినటువంటి నాయకత్వం కావచ్చు, వాటికి అనుసంధానంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, అధికారాన్ని పొందినై మైండ్ల మీద బొగ్గుబాయిలని సింగరేణిని రాజకీయంగా వాడుకున్నారు తప్ప ఏ రోజు కూడా మా అభివృద్ధి కోసం, మా సంక్షేమం కోసం ఆలోచన చేయలేనిదన్నటువంటి ఆలోచన కార్మికుల లోపల ఉన్నది. కాబట్టి మేము ఉన్నాము మీకు కార్మిక సంక్షేమం, సింగరేణి అభివృద్ధి లక్ష్యం. మాకు ఈ తెలంగాణ అంటేనే సింగరేణికి గుండెకాయ. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది సింగరేణి కార్మికుల యొక్క స్ఫూర్తితోటి అనేటువంటి ఒక గొప్ప విశ్వాసాన్ని, నమ్మకాన్ని మా సింగరేణి భరోసా యాత్ర వారికి అందజేయబోతూ ఉన్నది. కాబట్టి పాత్రికేయుల సమావేశం ద్వారా నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను, సింగరేణి కుటుంబాలు, సింగరేణి కుటుంబ సభ్యులు, సింగరేణి కార్మిక మిత్రులు, సోదరిమణులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మీరంతా భాగస్వాములు కావాలి. మనము ఇంత గొప్పగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, వారికి ధన్యవాదాలు తెలపాలి. అలాగే మనకున్న సద్వినియోగం చేసుకోవాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భారత్ మాతాకి జై. రామగుండం ప్రాంతంలో ఉన్న సింగరేణి కార్మికులు, కార్మిక కుటుంబ సభ్యులు, కాంట్రాక్ట్ కార్మికులు, మరి ఈ ప్రాంతానికి సంబంధించిన అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా మరి వారికి ఘన స్వాగతం పలికి ఓసీ Pro4లో జరిగే భరోసా యాత్రను సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ BMS ద్వారా దానికి విజయవంతం చేయాలని చెప్పేసి సింగరేణి కార్మికులందరూ కూడా ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ ఈ సింగరేణి పరిశ్రమకు సంబంధించిన అనేక అంశాల మీద కూడా పెద్దలు కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు చర్చించి అనేక అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు పోతూ ఉన్నారు. రేపు మనకు ఈ ఆర్థిక మాంద్యం నుంచి ఏదైతే బొగ్గు బకాయిలు, విద్యుత్ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిల విషయంలో కూడా మేము మొన్న కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ కార్మికుల తరఫున కూడా కోల్ ఇండియాలో ఏదైతే అమలవుతూ ఉందో హై పవర్ కమిటీ వేతనాలు ఈ మహారాష్ట్ర నుంచి మొదలుకొని అవతలి ప్రాంతం అంతా కూడా అమలవుతూ ఉన్నది. ఇక్కడ సింగరేణిలో అమలు చేయాలని చెప్పేసి కోల్ ఇండియా నుంచి సర్కులర్ జారీ చేసినా కూడా ఇక్కడ అమలు చేయకుండా 51%, 49% అని చెప్పి షేర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకిగా మారింది. సింగరేణి యాజమాన్యాన్ని ఒప్పించి మరి ఈ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా హై పవర్ కమిటీ వేతనాలు అమలయ్యే విధంగా కృషి చేస్తే దానికి కార్మికులకు కూడా వాళ్ళ బతుకులకు కూడా మంచి వెలుగొస్తుందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. అందుకే కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా వాళ్ళ సమస్య మీద ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టడం జరిగింది. అది కూడా సింగరేణిలో అమలయ్యేంత వరకు కూడా భారతీయ మజదూర్ సంఘ్ కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్మిక చైతన్య యాత్రను, భరోసా యాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. బొగ్గుగని కార్మికుల, సింగరేణి కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పెద్దలు తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయిన తర్వాత ఒరిస్సా నుంచి వెళ్ళి మొదలుకొని ఒరిస్సాలో ఉన్న బొగ్గు గని ఏదైతే ఉన్నదో దాన్ని రాజకీయ కోణంలో మిగతా ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయం చేసినప్పటికీ కూడా క్లియరెన్స్ వచ్చేంత వరకు ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ దానికి సంబంధించిన అనుమతులన్నీ కూడా తీసుకొని ఇవాళ మన సింగరేణికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు. సింగరేణి ప్రాంతం అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో పుట్టిన బిడ్డ కాబట్టి సింగరేణి ప్రాంతం అంటే ఆయనకు సింగరేణి కార్మికులన్నా, సింగరేణి పరిశ్రమ అన్నా, ఈ సింగరేణి కోల్ కారిడార్ అన్నా, ఈ పరివాహక ప్రాంతం అన్నా, ఈ పరివాహక ప్రాంతం చుట్టూన్న సింగరేణి బొగ్గు గనులన్నా కిషన్ రెడ్డి గారికి అమితమైన ప్రేమ, అమితమైన గౌరవం. మేము భారతీయ మజ్దూర్ సంఘ్ తరపున చాలా మటుకు MMDR చట్టాన్ని గౌరవిస్తూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన చట్టాన్ని గౌరవిస్తూ మాకు బొగ్గు గనులు ఖచ్చితంగా సింగరేణి కాలేజ్ కావాలి. ఇవాళ 65 భూగర్భ గనులు ఉన్న బొగ్గు గనులు 21కి వచ్చింది, 16 ఓపెన్ కాస్ట్లు వచ్చినాయి, కార్మికుల సంఖ్య తగ్గింది, బొగ్గు బాయిలు మూతపడ్డాయి, ఓపెన్ కాస్ట్ల సంఖ్య పెరుగుతూ ఉన్నది. వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని భారతీయ మజ్దూర్ సంఘ్ సింగరేణి కార్మికులకు సంబంధించిన పెద్దలు కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు సింగరేణి పరిశ్రమ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి కేంద్ర మంత్రులతోటి మాట్లాడుకుంటూ ఎప్పటికప్పుడు దాన్ని పరిశీలన చేసుకుంటూ ఇవాళ సింగరేణి కార్మికులకు ఈ తాడిచెర్ల 2 బ్లాక్ ఏదైతే ఉన్నదో దాన్ని మన సింగరేణి కార్మికులకు అంకితం చేసిన వ్యక్తిగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి ఈ ప్రాంతానికి మరి సింగరేణి వ్యాప్తంగా ఇటువంటి పురోగతి చేయడానికి, అభివృద్ధి చేయడానికి, అనేక రకాల ఆర్థిక మాంద్యం నుంచి వెళ్ళి బయటపడడానికి
ఇవాళ సింగరేణి కార్మికులకు సంబంధించిన ఉద్యోగ భద్రత కల్పించడానికి, కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి మరి ఇది అంకితం చేసిన వ్యక్తిగా ఈ సింగరేణి ప్రాంతం అంతా పర్యటన చేయాలని భారతీయ మజ్దూర్ సంఘ్ విజ్ఞప్తి మేరకు భరోసా యాత్ర పేరుతోటి ఇవాళ కొత్తగూడెంలో శురువైంది. భూపాలపల్లి నుంచి వెళ్ళి ఇక్కడ మంత్రి తాడిచెర్ల ప్రాజెక్టు కూడా విజిట్ చేసుకొని మన ఓసీపైకి వచ్చి ఓసీపై నుంచి వెళ్ళి మందమరి ఎంఎన్ఆర్ గార్డెన్ వరకు కూడా కంప్లీట్ చేసుకొని కార్మికులందరినీ కలుసుకొని మరి అనేక సమస్యలన్నింటిని కూడా ఏవైతే వాటన్నింటిని కూడా పరిష్కారం దిశగా చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. అట్లనే ఈ సింగరేణికి సంబంధించిన తాడిచెర్ల బొగ్గు బ్లాక్ 2 ఏదైతే కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనకు అలొకేషన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు నుండి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం నుండి మొదలుకొని మందమరిలో వారి యొక్క కార్యక్రమం ఉంటుంది. దానికి సంబంధించి కూడా సింగరేణి పక్షాన సింగరేణి కోల్మైన్స్ కార్మిక సంఘ్ ఒకటి కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే కిషన్ రెడ్డి గారు మన సింగరేణి మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో వారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వారు తన వంతు పాత్రగా మనకు సింగరేణిలో అలొకేషన్ చేయడం ద్వారా ఇప్పుడున్న చాలా వరకు మైన్స్ క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క మైన్ అలొకేషన్ ద్వారా సుమారుగా 1200 నుండి 1400 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్, పరోక్షంగా 1500 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ కలగడం జరుగుతుంది. దానిలో భాగంగా వారికి ఈ బిఎంఎస్ శ్రేణులందరూ కూడా కార్మిక వర్గం అంతా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించిన కార్మికులందరూ కూడా రేపు OC5 సంబంధించిన మైన్లో వారి యొక్క విజిట్ ఉంటుంది 11 గంటలకు. తప్పనిసరిగా కార్మిక వర్గం అంతా కూడా అక్కడికి వచ్చి వారిని సాధారణంగా ఆహ్వానించి మనకి ఏదైతే అలొకేషన్ చేసిన విషయంలో వారిని కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొకటి ఏంటంటే తాడిచెర్ల బొగ్గు బ్లాక్ అలొకేషన్ వల్ల మన యొక్క సింగరేణి పురోభివృద్ధి అనేది రేపు మునుముందు కొనసాగడం జరుగుతుంది. ఈ క్రమంలోనే మనకు సుమారుగా 40 నుండి 50 సంవత్సరాల లైఫ్ టైం అనేది ఎక్స్టెన్షన్ అవ్వడం జరుగుతుంది. అట్లాగే సుమారుగా 60,000 కోట్ల రూపాయలు మనకు సింగరేణికి ఆదాయం చేకూరుతుంది. ఏదైతే మనకు అలొకేషన్ చేయడం వల్ల సింగరేణికి మనము యాక్షన్లో ఏమాత్రం కూడా పార్టిసిపేషన్ కాలేదు కాబట్టి ఈ రకమైన ఆదాయాన్ని కూడా మనం ఆదాయము పెంచుకోగలిగే ఉద్దేశంతో ఈ రకంగా సింగరేణి కూడా లాభం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఐఎన్టీసీ మరియు టీబీజీకే సంబంధించిన నాయకత్వానికి మేము ఒకటే విన్నపం చేస్తున్నాం. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే బొగ్గు బ్లాక్ అలొకేషన్ జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం. మొన్న ఒక టీబీజీకే సంబంధించిన నాయకుడు అంటారు, కిషన్ రెడ్డి గారు వారు ఏదైతే సింగరేణి కార్మికుల వేషాధారణతో వచ్చిండ్రు, వారు ఏం చేసిండ్రు అనేది ఇప్పుడే చెప్తున్నాం. బొగ్గు బ్లాక్ అలొకేషన్ చేసిండ్రు. అతి త్వరలోనే మైనింగ్ కార్యకలాపాలు జరుగుతాయి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సింగరేణి దాన్ని నిర్వర్తిస్తుందని ఈ సందర్భంగా మేము బిఎంఎస్ పక్షాన వారికి ఒకటే విన్నవిస్తున్నాం. ఏదైతే వచ్చిందాన్ని స్వాగతించండి, అంతేగాని విమర్శలకు పోవద్దనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే రేపు కార్మిక వర్గం అంతా కూడా కిషన్ రెడ్డి గారి కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.